అంటేనేమో అన్న అంటారు. వారెవరి మాటలో ఎన్నుకొని బిజినెస్ పెట్టుకున్నాం. బిజినెస్ పెట్టుకున్నాను చక్కగా చేసుకోవాలన్నా చేసుకోవాలి, చేసుకోకుంటే అంతే. ఎన్ని రోజులైంది నేను డ్యూటీ మానేసి దగ్గర దగ్గర ఒక 3-4 నెలలు అయింది. 3-4 నెలల నుంచి ఎన్ని రోజులు మొత్తం అన్ని రోజుల నుంచి కూడా 2 నెలలు అంటే ఏదో మీద మీద పనులు చేసుకున్నా వచ్చినాయి. 10-15 వేలు అట్లా వచ్చినాయి. ఇప్పుడు చక్కగా దందా పెట్టుకున్న తర్వాత, బిజినెస్ పెట్టుకున్న తర్వాత మొత్తము అంతా చెక్ చేసుకుంటే ఒక 10,000 బెనిఫిట్ వచ్చింది ఒక మొత్తం నెల లోపల. ఆ నెల లోపల 10,000 వచ్చింది. ఇప్పుడు మామూలుగా నేను డ్యూటీకి పోతే ఎంత వస్తుంది? 25 నుంచి 30,000 వస్తాయి అనుకున్నాను. ఇది బిజినెస్ అనేది సక్సెస్ అనేది కొంచెం లేటుగా ఉంటుంది, ఐ అగ్రి. కానీ అది వస్తుంది కదా, లేట్గా అయినా కూడా వస్తుంది కదా అని చెప్పేసి మనం చేయకుండా ఉన్నాం అనుకో, అంతే సంగతులు. ఇంకా బిజినెస్ చేయాలంటే చాలా అది ఉండాలి. అది అందరికి ఉండదు. ఏదో గరం లోపల పెట్టేస్తాము, బిజినెస్ పెట్టేస్తారు, అది సక్సెస్ కాక మళ్ళీ తీసేసి మళ్ళీ డ్యూటీలకు పోవడము అది ఇది చేస్తుంటారు అందరు. ఇంతమంది ఇందులో మస్తు మంది చూసినాం. రేమో రేపు పొద్దున నాగది కూడా అదే కావచ్చు. అది మనం బిజినెస్ చేస్తున్నామంటే దానికి ఖచ్చితంగా దానికి న్యాయం చేసేటట్లే ఉండాలి. మనం దానికి 24/7 కాకపోయినా 12-13 గంటలు ఖచ్చితంగా దానికోసం కష్టపడితే చాలు. ఇక వాన వస్తుంది, ఎండ కొడుతుంది, చలి పెడుతుంది అని ఇంట్లో కూర్చొని ఆ బిజినెస్ కొంచెము డిలే చేసినాం అనుకో, సక్సెస్ రాదు, పాడు రాదు. చూసుకొని చేసుకోరు. బిజినెస్ అంటే మాషామాషి కాదు. బిజినెస్ అంటే అట్లుంటుంది, పవర్ ఉంటుంది. దాన్ని ఎంత మంచి చేసుకుంటే అంత మీదికి తీసుకొస్తుంది నేను. జై హింద్.